ప్రజాప్రభుత్వంపై బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు. ఖమ్మం జిల్లా పినపాకలో నూతన సబ్స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజల కోసమేనని, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయడం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతల మాదిరిగా దిగజారి మాట్లాడలేమని, తోలు తీస్తామని చేసే వ్యాఖ్యలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. 2 ఏళ్లుగా అసెంబ్లీకి రాని కేసీఆర్ మీడియా సమావేశాలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు. బయట ఇన్ని మాటలు మాట్లాడుతున్న కేసీఆర్ అసెంబ్లీకి రావడానికి మాత్రం భయపడుతున్నారని ఆరోపించారు. బయటకు వచ్చి ప్రజల మధ్యలో వెళ్తాను, నేను ప్రెస్ ద్వారా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడతానంటే సరే, ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఆస్వాదించిన వాటిని వారు కూడా అంగీకరించి ఇంకా బాగా చేస్తా ఉన్నారు, చేయండి అని చెప్తాడేమని అనుకున్నాం. బయటకు వచ్చి వచ్చారు, బయటికి తోలు తీయటమే పని అనుకున్నాడు. తోలు తీస్తాడంటే ఏం తోలు తీస్తాడు? ఎవరు తోలు ఒలుస్తావు? నువ్వు తోలు ఒలిసే ఉద్యోగం నువ్వు ఎప్పుడు తీసుకున్నావు? అది కాదు కదా నీ పని. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా సభలో పాల్గొని ప్రజల సమస్యల పైన నిలబడి